హలో! హాయ్! నమస్తే. మున్సిపాలిటీ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి వార్డు సంబంధించి సీను నాయక్ పేరైతే ఇక్కడ ఎలక్షన్ సంబంధించి పేరు ఎందుకు చెప్పారు అనే విషయాలు, మరి అందులో భాగంగా ఏదైనా చిన్నగా లాస్ట్ టైమ్ కూడా తను అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయానని ఒక సానుభూతి కూడా ముఖ్యంగా ఈరోజు మనం ఉన్నటువంటి ఈ ఈ 16 వార్డులో ఈరోజు మీ పేరు ప్రస్తావన తెర మీదకి రావడానికి గల కారణాలేందన్న? అంటే సాధారణంగా నేను ముక్కుసూటి మనిషిని. ఏ సమస్యొచ్చినా ముందలుంటా. గతంలో గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్, మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్నగారు నా పైన నమ్మకంతోన బీ ఫార్మ్ ఇచ్చి ఉండ్రి అప్పుడు. కాకపోతే కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అప్పటినుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఎంతోమంది వచ్చిర్రు, ఎళ్ళిపోయిర్రు. కానీ ఆనాటి నుంచి అంటే 2001 నుంచి నేను బీఆర్ఎస్‌లో ఉన్నా. 2001 నుంచి బీఆర్ఎస్‌లో ఉన్నా. ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్‌లో ఉన్నా. మొన్న మనం బీఆర్ఎస్ నుంచి బీఫామ్ పొంది గూడా కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అయినా గూడా సీనన్న మీద గౌరవంతోన, సీనన్న చేసిన అభివృద్ధిని చూసి, ఇంకా ఇంతకంటే మంచి లీడర్ మాకు లేడని జెప్పి, ఇప్పటి వరకు స్టేబుల్‌గా ఆయన అనుచరునిగా, ఆయన కనుసంధానంలో నడుచుకుంటున్నా గాబట్టి, ఊరోళ్ళు గూడా ఈయన రంగులు మార్చే మనిషి కాదు. ఎప్పటికైనా మా ఊరికి మేలు కోరుకునే మనిషి. ఎవరిని హాని కలిగించే వ్యక్తి కాడు కాబట్టి, ఈసారి నాపై అందరూ దయ చూపుతున్నారు. కాకపోతే 16థ్ వార్డ్ నుంచి ఎస్టీ లేడీకి రావడం జరుగుతుంది. కాబట్టి నా భార్యను గూడా నిలబెట్టి మా వార్డు ప్రజలతోన ఆశీర్వాదం తీసుకొని, ప్రతి ఒక్కరి అనుగ్రహం ఉండాలే మా భార్య పైన అని అందరు ఆశీస్సులుండాలే. అదే విధంగా మంచి ఇప్పుడు ఒక రకమైన నా పైన సానుభూతి ఉంది గాబట్టి, ఇట్టి సానుభూతిని గూడా నేను స్వాగతిస్తూ, అందరిని గౌరవిస్తూ, అందరిని పాదాభివందనలు తెలుపుకుంటూ, మా భార్యను మంచి మెజార్టీతో గెలిపించాలని జెప్పి ఆశిస్తున్నాను. యాక్చువల్‌గా ఒక విషయం మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే అధికారం ఉన్నటువంటి వాస్తవానికి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతా ఉంటారు. కానీ మీరు ఓడిపోయినా, గెలిచినా ఎందుకంటే నమ్ముకున్న పార్టీకి, నమ్ముకున్న నాయకుడికి ఎన్నింటిని ఉండాలనేటువంటి 16వ వార్డు సంబంధించి పేర్లు కూడా నాకు ఉండాలని చెప్పేసి మీరు కోరుతా ఉన్నారు. అన్న ఇంకొక విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే ముఖ్యంగా ఏ ఏ కార్యక్రమాలు దృష్టి పెట్టే అవకాశాలున్నాయి? ప్రస్తుతము మన దగ్గర కొన్ని సమస్యలున్నాయి. బోయపల్లిలో బీసీ కాలనీ అని కొత్త కాలనీ ఉంది. కొత్త ప్లాట్ అంటారు. దానిపైన ఒక హైటెన్షన్ వైర్ పోతుందన్న. కొన్ని సంవత్సరాల నుంచి ఎందరో అధికారులు వచ్చిర్రు, ఎందరో లీడర్‌లు అయిపోయిర్రు, అంతా ఎళ్ళిపోయిర్రు గానీ, ఆ ఇంట్ల మీద హైటెన్షన్ వైర్ వలన సావు బతుకుల్లో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడు తెగబడుతదో, ఎప్పుడు ఏమైతదో, మా బతుకులు ఏమైతదో అని. ఇంకోటి అక్కడ ఉన్న ఇండ్లు డెవలప్ కావడానికి అంటే ఒకటే అంతస్తు తప్ప ఇంకో అంతస్తు ఎయడానికి గానీ, చిన్న రేకులేసుకోవడానికి గూడా వాళ్ళకి ఆస్కారం లేదు గాబట్టి, అటువంటి విషయాలను మన వచ్చే ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తది గాబట్టి, సీనన్న అందరితోన సీనన్నకు చెప్పి ఈ సమస్యకు ఫస్టు నేను ఈ సమస్యకు మాత్రం పరిష్కారం చేస్తానని ఆ వైర్లు రోడ్డు ద్వారా బై బైపాస్ ద్వారా తీసుకొచ్చి ఆ ఇంట్ల పైకెళ్ళి తీపిచ్చడానికి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాడు. ఏదైతే నా బోయపల్లి ఉన్నటువంటి ఆ వార్డ్‌లో సంబంధించి చాలా ఇబ్బందికరంగా వైర్‌లయితే ఉన్నాయి. ఆ బీసీ కాలనీకి సంబంధించి అయితే ఉంది. కంపల్సరీగా నేను వచ్చిన మొదటి క్షణమే ముఖ్యంగా దాని మీద దృష్టి పెట్టి అవి తీసిపెట్టి ఒక రోడ్ సైడ్ నుంచి పోయే విధంగానే అయితే ఉంటా అని చెప్పేసి ఈరోజు అన్నగారు చెప్తా ఉన్నాడు. ఏది ఏమైనా సరే ఇక్కడ ఉన్నటువంటి నా ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నా 16వ వార్డు ప్రజల మీద నాకు చాలా పూర్తి నమ్మకం ఉంది కాబట్టి నా ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. కంపల్సరీగా ఈరోజు మా మేడంని ఈరోజు బరిలో దింపుతా ఉన్నా. మీ అందరి ఈరోజు 16వ వార్డు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి ఆశీస్సులు నా మీద ఉండాలే. ఎందుకంటే లాస్ట్ టైమ్ గూడా అతి తక్కువ మెజారిటీతోని ఓడిపోయాను గాబట్టి, ఈ దయాదాక్షిణాలు మీదుంటే నేను ముందుకు వెళ్తా. ముందుకెళ్ళి మన ఉన్నటువంటి ఈ కాలనీ గావచ్చు, 16వ వార్డు ప్రజల్ని గావచ్చు, ఎల్లవెళ్ళ నేను కంటికి రెప్పలా కాపాడుతూ ముందుకు వస్తా అని జెప్పేసి గూడా ఈరోజు మనకు సీను నాయక్ అయితే మనకు ముఖాముఖి కార్యక్రమంలో చెప్పడం జరిగింది.